హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐటీలో ప్రపంచాన్ని భారత్ శాసిస్తోందంటే దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సరళీకృత విధానాలే కారణమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నేడు అసెంబ్లీలో మన్మోహన్ సింగ్ సంతాప తీర్మానాన్ని పెట్టిన అనంతరం మాట్లాడిన సీఎం 10 ఏళ్ల పాటు అద్భుతమైన పరిపాలన అందించారని, ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఆయన పని మీద ధ్యాస పెట్టారని గుర్తు చేశారు. తెలంగాణకు ఆయన ఆత్మ బంధువు అని కొనియాడారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు తెలంగాణ ఏర్పాటుకు మార్గం సుగమం అయిందని, 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించిందన్నారు. ఎన్నో ఏళ్ల పోరాట ఫలితంగా తెలంగాణ ఏర్పడిందన్న సీఎం, తెలంగాణ ప్రజల గుండెల్లో ఆయన స్థానం ఎప్పటికీ శాశ్వతమేనని అన్నారు. 2013లో భూసేకరణ చట్టంతో గ్రామాల్లో నిరుపేదలకు కూడా సాయం అందించారని చెప్పారు. గ్రామాల్లో భూమి లేని వారికి కూడా నష్టపరిహారం అందించేలా చట్టం చేశారని ప్రశంసించారు. మన్మోహన్ సింగ్ దేశానికి విశిష్ట సేవలు అందించారని, కేంద్ర ఆర్థిక శాఖ సలహాదారుగా, ఆర్బీఐ గవర్నర్గా, ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్గా, కేంద్ర ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా దేశానికి సేవలందించారన్నారు. 1991 నుంచి 96 మధ్య దేశ ఆర్థిక వ్యవస్థకు ఆయన ఊపిరులూదారని సీఎం కొనియాడారు. సామాజిక విప్లవ కార్యక్రమమైన ఆధార్ను మన్మోహన్ సింగ్ ప్రారంభించారని, సరళీకృత ఆర్థిక విధానాలు తెచ్చి ప్రపంచంతో ఇండియా పోటీ పడేలా పునాది వేశారన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సేవలు భావితరాలు గుర్తించుకోవాలని, ఆయనకు భారతరత్న ఇవ్వాలని ఈ సభ తీర్మానం చేస్తోందన్నారు. ప్రపంచం గర్వించదగ్గ ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు అని వ్యాఖ్యానించారు. ఆయన నీతి, నిజాయితీ, నిబద్ధత కలిగిన నేత అని, జీవితాన్ని దేశానికి అంకితం చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ప్రధాని సహా అనేక హోదాల్లో ఉన్న నిరాడంబరంగా జీవించారని, ఉపాధి హామీ పథకాన్ని అనంతపురం, మహబూబ్ నగర్ నుంచి ప్రారంభించారని గుర్తు చేశారు. ఆయన తెలంగాణకు చేసిన మేలుకు గుర్తుగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో మన్మోహన్ సింగ్ విగ్రహం ఏర్పాటు చేస్తామని అన్నారు. కాగా మన్మోహన్ కు భారత్ రత్న ఇవ్వాలన్న తీర్మానానికి బీఆర్ఎస్ కూడా మద్దతు తెలిపింది. ఫర్ మోర్ వీడియోస్ డూ వాచ్ అవర్ ఛానల్.